మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమాన్ని దయచేసి మరొక దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాలు మనకు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువర్తమానము 14 అధ్యాయము 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో కృపగల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ హృదయములో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి. ప్రియ దేవుడి బిడ్డ, మన జీవితంలో అనేక రకరకాల కలవరాలు కలుగుతూ ఉంటాయి. నిన్ను వెంటాడుతున్న ఆర్థిక పరిస్థితులు బట్టు, నిన్ను వెంటాడుతున్న అనారోగ్య పరిస్థితులు బట్టు, నిన్ను వెంటాడుతున్న కోర్టు సమస్యలు బట్టు, మరి చెడ్డ సమాచారం నీ జీవితంలో కలిగినప్పుడు, ఈ యొక్క పిల్లల భవిష్యత్తు కొరకు, నీ భవిష్యత్తు కొరకు ఉద్యోగం లేక ఏదో జరిగిపోతుంది, అనేక కలవరము భయము నీ జీవితంలో కలుగుతున్నప్పుడు కృపగల దేవుడు ఉదయకాల మాట్లాడుతున్నాడు. ఆయన కలవరపడొద్దు, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి. మీ జీవితంలో ఆయన ఘనమైన కార్యాలు జరిగించే దేవుడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎటువంటి కలవరాలతో ఉన్న కలవరాలను నడిపించే దేవుడు. అసలు కలవరాలను తీసుకొచ్చే దేవుడు అంటే అపవాది. నువ్వు సమాధానంతో ఉండకూడదు, నెమ్మదితో నువ్వు ఉండకూడదు. ఏదో నీ జీవితంలో జరిగిపోతుందని వాడు సమయం తక్కువైనప్పుడు, నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోముందు, నువ్వు గొప్ప దీవెలు నీ జీవితంలో కలగబోయే ముందు, దేవుడు అనుగ్రహించే ముందు అపవాది ఆ యొక్క ఆశీర్వాదాలని, ఆ దీవెనల్ని నీ జీవితంలో దూరం చేయటానికి కొన్నిసార్లు కలవరాలు తీసుకొస్తాడు. అయితే ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచు. ఒకసారి యేసు ప్రభు ఆ సముద్రం నడుచుకుంటూ వస్తుంటే శిష్యులు చూసి భయపడి భూతం అనుకున్నారు. తర్వాత ప్రభు నేనే అన్నాడు. యేసు ప్రభు సముద్రమే నడిచేది పేతురు గారు చూసి, అయ్యా నువ్వు సెలవిస్తే నేను కూడా సముద్రం నడుస్తానన్నాడు. ప్రియదేవుడి బిడ్డ గమనించినప్పుడు యేసును చూసి నడుస్తున్నంత కాలము, నడుస్తున్నంతసేపు మునిగిపోలేదు. కానీ ఎప్పుడైతే ఆ సముద్రాన్ని, ఆ గాలిని, ఆ పరిస్థితులన్నిటిని చూశాడో మునగటం ప్రారంభించాడు. అయితే కృపగల దేవుడు వెంటనే అతను మునిగిపోయిన స్థితి నుంచి పైకి లేపినట్టు చూస్తాం. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో కూడా ఈ విశ్వాస యాత్రలో నువ్వు దేవునితో ప్రయాణిస్తున్నావు. ప్రభువుతో నువ్వు నడుస్తున్నప్పుడు మరి అనేక ఘనమైన కార్యాలు నీ జీవితంలో జరిగించి, అనేక అద్భుతాలు జరుగుతున్నప్పుడు, ఇంకా నీ జీవితంలో అనేక కార్యాలు ప్రభు జరిగించినప్పుడు, యేసుతో నువ్వు నడుస్తూ సమయంలో కొన్నిసార్లు లోకాన్ని చూస్తున్నవేమో, నీ ముందున్న ఆ సమస్యలు చూసి ఒకవేళ భయపడుతున్నవేమో, కానీ ఆ సమస్యలు నీ జీవితంలో ఏమీ చేయలేవు. కలవరపడొద్దు, ఎందుకంటే ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన అద్భుతం జరిగించే దేవుడు. మునిగిపోతూ ఉంటే మౌనంగా ఉండేవాడు కాదు, కానీ అంటున్నాడు ప్రభు అతని చేయబట్టుకు లేపినట్లుగా. ప్రియ దేవుడి బిడ్డ, ఏ గాఢాంధకారంలోకి నువ్వు వెళ్ళిపోయినవు, ఏ భయంకరమైన ఊబిలో నువ్వు పడిపోయి ఉన్నావు, ఈ ఉదయకాల సమయంలో కృపగల దేవుడు జ్ఞాపకం మాట్లాడుతున్నాడు. ఆయనను లేపబోతూ ఉన్నాడు. ఆయన నీ పరిస్థితులను మార్చబోతున్నాడు. ఆయన ఇదిగో నిన్నెంటాడుతున్న ఆ సమస్యలన్నింటినీ ప్రభు గద్దించబోతున్నాడు. ఆయన ప్రియ దేవుడి బిడ్డ, యేసు ప్రభు ఆ యొక్క ధోనిలోనే ఉన్నాడు. భయంకర సముద్రం గాలి వీసింది చూసి భయపడిపోయారు. అయ్యా నశించిపోతున్నామని ఒక కలవరం. ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసులా, మీతో ఉన్నాను, మీకు ఎందుకు భయం అని చెప్పేసి ప్రభు ఆ గాలిని, ఆ సముద్రాన్ని గద్దించిన సర్వోన్నతమైన దేవుడు. ఉదయకాల సమయంలో దేని విషయంలో కలవరపడుతున్నావో, దేని విషయంలో భయపడుతున్నావో, నా దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించగల దేవుడు ఆయన. నా దేవుడిని ఆ జీవితంలో ఆశ్చర్యగల. ఎప్పుడు ప్రభువునందును విశ్వాసం ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఈ పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తగల సర్వశక్తుడు ఆయనని. ఆయన సన్నిధికి రా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభు దగ్గర మొరపెట్టు. నా ప్రభు నీ మొర ఆలకించి ఆయన ఆశ్చర్యకార్యం జరిగించునుగాక. ప్రియ దేవుడి బిడ్డ,
పేతురు దేవునితో నడుస్తున్నంత కాలము, ప్రభుతో చూసినంత కాలము అతను మునిగిపోలేదు. కానీ ఎప్పుడైతే సముద్రాన్ని చూశాడో, అక్కడ ఉన్న పరిస్థితులను చూశాడు, నీ ముందున్న సమస్యల వైపును చూడగాకు. నీ ముందున్న సమస్యలు జయించగల శక్తివంతుడు ప్రభు. ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. నువ్వు సమస్యను చూస్తున్నంతకాలం భయపడతావు, కానీ నీ సమస్య నుంచి విడిపించగల యేసయ్య వైపుని విశ్వసించగలిగితే, ఆ తండ్రి మీద నువ్వు ఆధారపడగలిగితే ఆయన గొప్ప కార్యం జరిగించే దేవుడు ఆయన. ఈ దేవుడి బిడ్డ, అందరు యూదులను చంపమని ఒక శాసనం వచ్చింది. హామాను మొర్దెకై కొరకు ఒక ఉరికమ్మాన్ని చిత్తపరిచాడు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. కానీ ప్రియ దేవుడి బిడ్డ, అక్కడ జరిగిన ఆశ్చర్యకార్యం మనం గమనించినప్పుడు, వారు ప్రభువులో ఉపవాసం ఉండి కన్నీరు పెట్టి ప్రార్థించినప్పుడు, వారు ఉపవాస ప్రార్థన ఆలకించి, మరి రాజు దగ్గర ఏ శాసనం వచ్చిందో ఆ శాసనం రద్దు అయిపోయింది. ఏ హామాన్ అయితే మొర్దెకై కొరకు ఉరికొమ్మని సిద్ధపరిచాడో అతనే ఆ ఉరికొమ్మానికి అప్పగించబడ్డాడు. ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితాన్ని నాశనం చేయాలని, మిమ్మల్ని పాడు చేయాలని, ఇదిగో మీ మీద శత్రువు రకరకాలుగా వస్తున్నాడేమో, కానీ వాడు ఏ దారిలో వచ్చాడో అదే మార్గంలో వెళ్ళిపోతున్నాడు. నిన్ను ఏ గుంటలో పడదోయాలనుకుంటున్నాడో అదే గుంటలో పడబోతూ ఉన్నాడు. కనుక ప్రియదేవుడి బిడ్డ, అపవాది పెట్టే ఆ చిక్కుల నుంచి, అపవాది నిన్ను తీసుకొచ్చే ఆ కలవరాలకు నువ్వు భయపడొద్దు. నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచు, ప్రభు మీద నిలబడు. నా దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకారం జరిగిస్తాడు ఆయన. మరి ఉదయకాల సమయంలో ఎందుకు నిమిత్తము ఏ విషయంలోనూ కలవరపడుతున్నావో, ఇదిగో మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన సర్వశక్తివంతమైన దేవుడు. ఆయన ఎటువంటి అద్భుతమైన చేయగల దేవుడు, ఎటువంటి ఆశ్చర్యకాలు జరిగించగల దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువునందు విశ్వాసం ఉంచు. నీ కలవరాలన్నిటి నుంచి నా దేవుడు విడుదల దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఏ కలవరాల మధ్య ప్రజలు ఉన్నారు ప్రభువా, ఇదిగో ఈ వాక్యం వింటుండగా వారికి ఉన్న ప్రతి కలవరాలన్నింటిని విడిపించయ్యా, బాగు చేయమని నా తండ్రి. తన్నికి స్తోత్రము. అపవాది నా తండ్రి దేని విషయంలో భయపెడుతుందో వారి భయాలన్నీ తొలగించే స్వామి, ఒక్కొక్కరి జీవితంలో అద్భుతం జరిగించే స్వామి. నీ యందు విశ్వాసం ఉంచే ఆ కృపను, ఆ ఆత్మను ఒక్కొక్కరు దయచేసి ఘనపరుచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.